హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు సునీత కృష్ణ ఛానల్. ఈరోజు మీకు నేను చాలా టేస్టీ అండ్ హెల్దీ అల్లం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఈ తీరులో చేసేటటువంటి అల్లం పచ్చడి రైస్లోకి, పెసరట్టు, వడ ఏ టిఫిన్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. మనం రెగ్యులర్గా చేసుకునే అల్లం పచ్చడి అల్లం చింతపండు కాంబినేషన్లో చేస్తాం కదండి. ఈరోజు మనం చేయబోయేటటువంటి అల్లం పచ్చడి అల్లం మామిడికాయ కాంబినేషన్లో చేయబోతున్నామండి. ఇక ప్రిపరేషన్ మొదలు పెట్టేద్దామా? ఇక్కడ నేను అల్లం పచ్చడి ప్రిపరేషన్ కోసం పుల్లగా ఉన్నటువంటి 2 మామిడికాయలు, 2 పెద్ద అల్లం ముక్కల్ని తీసుకుంటున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. మనం చేస్తున్నది నిల్వ పచ్చడి కాబట్టి మామిడికాయలో కానీ అల్లంలో కానీ ఎటువంటి తడి లేకుండా చూసుకోవాలి. కొంచెం తడున్న పచ్చడి పాడైపోతుంది. పచ్చడి ప్రిపరేషన్ నేను పక్కా కొలతలతో చెప్పబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని కప్పు కొలతల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ నేను 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు అల్లం ముక్కల్ని వేస్తున్నానండి. మీరు కొలతకి ఏ కప్పు తీసుకున్నా 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు అల్లం ముక్కలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం కొలతకి ఏ కప్పునైతే తీసుకుంటున్నామో అదే కప్పుతో 1/2 కప్ కారం అయితే సరిపోతుందండి. స్పూన్ కొలతల్లో చూసుకున్నట్లయితే 4 ఫుల్ స్పూన్స్ కారం అయితే సరిపోతుంది. మీ టేస్ట్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం కొలతకి ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ సాల్ట్ని వేసుకుంటే సరిపోతుంది. స్పూన్ కొలతలో చూసుకున్నట్లయితే 4 ఫుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. పోపు కోసం పెద్ద వెల్లుల్లిపాయని తొక్క తీసి రెడీ చేసుకుందాం. మనం తీసుకున్న కొలత కప్పుతో 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఫుల్ స్పూన్ మెంతులని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. మెంతుల్ని పక్కన పెట్టేసుకొని ఫుల్ స్పూన్ ఆవాలను కూడా లో ఫ్లేమ్లో కొంచెం వేడెక్కేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే. మెంతుల్ని ఆవాల్ని చల్లారనిద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో అల్లం ముక్కలను వేసుకొని 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. 3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అల్లం ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి మెంతులు ఆవాల్ని మిక్సీ పెట్టేసుకుందాం. ఇందులోనే అల్లం ముక్కలను కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెంగా మామిడికాయ ముక్కల్ని అలానే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్లా మిక్సీ పెట్టేసుకోవటమే. మీరు చేసే పచ్చడి ఎక్కువ క్వాంటిటీ అయితే గ్రైండర్లో కూడా వేసేసుకోవచ్చు. మిక్సీ పెట్టినటువంటి పేస్ట్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1/2 కప్ కారం, 2 కప్పుల బెల్లం, ఈ మిశ్రమాన్ని అంతటిని చక్కగా కలిపేసుకుందాం. ఇలా కలపడం వలన బెల్లం అనేది కొంచెం కరిగి మిక్సీ పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పోపును రెడీ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేడెక్కిన తర్వాత మనం కొలతకి తీసుకున్న కప్పుతో 1/2 కప్ కన్నా కొంచెం ఎక్కువ ఆయిల్ని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పుని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పొట్టు తీసి ఉంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు, 5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి పోపు కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఈ పోపు చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, బెల్లం కొంచెం కరిగింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని కొంచెం కొంచెంగా మిక్సీలో వేస్తూ మెత్తటి పేస్ట్లా తయారు చేసుకుందాం. ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి పోపుని పూర్తిగా చల్లగైన తర్వాతనే ఈ పచ్చడిలో కలుపుకోవాలి. ఈ తీరులో చేసేటటువంటి అల్లం మామిడికాయ పచ్చడి 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. బయటైనా ఉంచుకోవచ్చు, లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఫ్రెష్ టేస్ట్ అనేది అలానే ఉంటుంది. చూడటానికి కలర్ఫుల్గా టేస్టీగా ఉండేటటువంటి ఈ అల్లం మామిడికాయ పచ్చడిని మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సునీత కృష్ణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.